సో మనం ఇవాళ రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి మాట్లాడుకుందామండి. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ఏంటంటే మనకి బియ్యం పైన ఉండే పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు నుంచి తీసిన ఆయిల్ అనమాట. ఇది మనం తవుడు అంటాం కదా, మనం రెగ్యులర్గా అసలు మనకి బాడీకి యూజ్ అయ్యేది ఆ పైన ఉన్న పొర. అది అందరికీ తెలిసిన విషయమే. మనం అది పాలిష్ చేసి ఆ రైస్ తింటున్నాము, మళ్ళీ దాని నుంచి కాపాడుకోవడం కోసం మళ్ళీ ఆ పొట్టును తెచ్చుకుంటున్నాము. కాబట్టి ఆ పొట్టు ద్వారా తీసిన ఆయిల్ అనమాట రైస్ బ్రౌన్ ఆయిల్ అంటే. చాలామందికి తెలుసు, కానీ ఇంకా తెలియని వాళ్ళు కూడా వాళ్ళ వంట నూనెల్ని చేంజ్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్లో ఏంటంటే మనకి విటమిన్ ఏ ఉంటుంది, అలాగే విటమిన్ D3 ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా ఒమేగా 3 కూడా పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల యూజెస్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, అట్లాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనని ముందుగానే ప్రివెంట్ చేయడానికి, అలాగే మనకి ఉమెన్స్కి ఉంటాయి కదా రెగ్యులర్ ప్రాబ్లమ్స్, కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి మన ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది యూజ్ అవుతుందండి. ఇది వెస్టేజ్ కంపెనీ వాళ్ళది WHO సర్టిఫైడ్ అండి. చాలా చక్కగా కళ్ళు మూసుకొని మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ఇక్కడి నుంచి మన గొల్లపూడి హోమ్ ఫుడ్స్లో రెడీగా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇదైతే 2 లీటర్స్ ప్యాక్లో ఉంటుంది. మీరు ఒకవేళ టెస్ట్ చేసుకుంటాను, ఒకసారి తీసుకెళ్తాను అంటే మీకు 1/2 లీటర్ బాటిల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దీనివల్ల మనకి వంట కూడా కొంచెం టేస్ట్ వస్తుందండి. కావాలంటే అబ్జర్వ్ చేయండి. చాలా బాగుందండి ప్రోడక్ట్. హెల్త్తో పాటు టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఆయిల్స్ అనేవి చాలా అడ్వర్టైజ్మెంట్స్ మనకి మార్కెట్లో వస్తున్నాయి, కానీ అదే ఎందుకు వాడాలి, ఇదే ఎందుకు వాడాలి అని అంటే ఏదైనా కూడా మనం టెస్ట్ చేసిన తర్వాత అలవాటు పడాలి. ఆల్రెడీ మీరు అన్ని ఆయిల్స్ యూజ్ చేశారు కాబట్టి ఈ ఆయిల్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెగ్యులర్గా మన హోమ్ ఫుడ్స్లో రెడీగా ఉంటుంది. రెగ్యులర్గా మన దగ్గర పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ.